పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం గ్రామంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పందిటివారిపాలెం గ్రామంలోని శ్రీ పుల్లమ్మవ్వ చౌదర్ రెడ్డి తాత స్వామి వార్ల దేవస్థానం నందు పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో ఎరపతినేని కోసం రోడ్డుకి ఇరువైపులా వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురజాల నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ఎరపతినేనిని నరసరావుపేట ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రజలందరినీ కోరడం జరిగింది. వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఈ గ్రామంలో మీరు అడిగిన ప్రతి కార్యక్రమాన్ని అధికంగా నిధులు కేటాయించి చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం నేను చెప్పాను. చాంతారంత లిస్టుని మేము 14-19 చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏం చేశారు చెప్పగలుగుతారు? పందిటివారిపాలెంలో మీరు మందమ్మ కూడా మా మీద దాడులు చేశారు. తెలుగుదేశం జెండా ఉండకూడదు అనుకున్నారంటే అంతకన్నా ఘనకార్యం మీరు ఏం చేసినట్టు నాకేం కనపడలేదు. అలాగే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చాలా పద్ధతిగా రాజకీయాలు చేస్తున్నాను. నేను పద్ధతి తప్పదలుచుకోలేదు, గీత దాడదలుచుకోలేదు. మీరు గీత దాడుతారంటే నాకేం అభిప్రాయం. అందుకని ఎవరు ఎంతవరకు ఉండాలో రాజకీయాల్లో అంతవరకే ఉండాలి. దయచేసి అర్థం చేసుకోమని కోరుకుంటూ అందరూ కష్టపడండి. గురజాల అభివృద్ధి ధ్యేయంగా అందరం కూడా కలిసి పనిచేస్తాం. జంగా కృష్ణమూర్తి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను. మా టైంలో అభివృద్ధికి మేము బాటలు వేశాం. ఎక్కడ మేము అరాజకాలు చేయలేదు. బీసీ నాయకుల్ని అనగదొక్కే కార్యక్రమం వీళ్ళు చేస్తా ఉన్నారు. ఓ పక్క జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన మీటింగ్ లో పిలిచే పరిస్థితి లేదు. నిన్న వీళ్ళ నామినేషన్ కి యేసురత్నం గారు ఒక వడ్డీల కులంలో సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన వస్తే కనీసం ఆయన పలకలేకుండా ఆర్డీఓ ఆఫీసులు ఏమి కూడా పిలవలేదంటే వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో బీసీ కులాల పట్ల మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనందరం కూడా ఈ 15 రోజులు కష్టపడండి. వచ్చేది మన ప్రభుత్వం, అభివృద్ధి చేసేది మనం. ఖచ్చితంగా వీళ్ళ నిర్భయంగా స్వేచ్ఛగా ధైర్యంగా పనిచేయండి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జెండాలు మీకు అండగా ఉంటాయని కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై హింద్.